హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని. ఇవాల్టి రెసిపీ అండి, ఒక మహారాష్ట్రన్ రెసిపీ. చాలా బాగుంటుంది. కొత్తిమీర్చి బాజీ అని వాళ్ళు అంటారు. సింపుల్గా చెప్పాలంటే కొత్తిమీర వేపుడు. తప్పకుండా చేసుకొని ట్రై చేయండి. దీనికోసం నేను ఆవాల నూనె ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత తీసుకొని దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి మంచిగా చిట్లే వరకు వేయించుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ అంత నువ్వులు ఇంగువ వేసుకున్నాను. మీకు తెలుసు కదా, నేను ప్రతి తాలింపులో తాలింపు దినుసులానే వాడతాను ఈ నువ్వుల్ని. తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చాప్ చేసేసుకొని వేసుకున్నానండి. అలాగే నా దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ది కింద వైట్ బల్బ్ పార్ట్ ఉంటుంది చూడండి, అవి ఉండే అదొక 1/2 కప్ చాప్ చేసి వేసుకున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే బాగుంటుంది. మీ దగ్గర లేకపోతే వేయకపోయినా పర్వాలేదు. తర్వాత ఆనియన్స్ తొందరగా వేగిపోవడానికి కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ ఆనియన్స్ని కొంచెం సేపు మగ్గనీయాలి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి మీరు ఒకసారి. తర్వాత నేను కొంచెం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని మంచిగా అప్పటికప్పుడు రోట్లో దంచి వేసుకుంటున్నానండి. ఈ రెసిపీకి వచ్చేసి నేను రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వాడను. ఇలా దంచి వేసుకుంటే అది వేరేనే టేస్ట్ వస్తుందన్నమాట ఈ కొత్తిమీర వేపుడికి. సో అలా మీకు ఓపిక ఉంటే మాత్రం తప్పకుండా అలా ఒకసారి దంచి వేసుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత కారప్పొడి, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసి మరొకసారి మంచిగా వేయించుకుందాము. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని నేను సన్నగా తరిగేసి దీంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు ఈ టమాటా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. టొమాటో మంచిగా మగ్గిపోయిందండి, ఇదిగోండి మంచిగా మగ్గిపోయింది. ఈ రెసిపీ కొత్తిమీరతో చేస్తాం కాబట్టి చాలా హెల్దీ కూడానండి. 1/2 కిలో నేను సన్నగా తరిగి కొత్తిమీరని వేస్తున్నాను. దీన్ని కూడా మనము మంచిగా ఒకసారి హై ఫ్లేమ్లో బాగా వేయించేసుకొని తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాము. ఇదిగోండి మంచిగా వేగిపోయింది. రైస్తో కానీ పుల్కాతో కానీ సూపర్ కాంబినేషన్ అండి. ఓకే, ఇప్పుడు కొత్తిమీర వేగిపోయిన తర్వాత మరో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండి. 1.5 కప్పు నేను ఇక్కడ శనగపిండి వేస్తున్నానండి. ఇది మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. శనగపిండి పచ్చి వాసన పోయేంత వరకు ఇది వేయిస్తా పోవాలి. ఓకే, మంచిగా వేగితేనే దాని టేస్ట్ బాగుంటుంది, అసలు పచ్చిదనం అనేది ఉండకూడదు. తర్వాత ఒక 1/2 కప్ అంతా పల్లీల్ని నేను ఫస్ట్ రోస్ట్ చేసేసుకొని తర్వాత కోర్స్గా గ్రైండ్ చేసేసి అది కూడా వేసుకుంటున్నానండి. వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. మీ దగ్గర లేకపోతే ఇది కూడా ఆప్షనల్, పర్వాలేదు. ఇదంతా మంచిగా అయిపోయిందండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి అండ్ కమెంట్స్లో నాకు చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.